అక్షరం మన ఆయుధం, జ్ఞానం మనం గెలవాల్సిన యుద్ధం. అన్బీటబుల్ ఎడ్యుకేషన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్బీటబుల్ ఎడ్యుకేషన్. అందరూ బాగున్నారా? పిల్లలు అందరూ బాగా చదువుతున్నారని ఆశిస్తూ ఉన్నాను. చిల్డ్రన్, అన్బీటబుల్ ఎడ్యుకేషన్ అనేటువంటి మన యాప్ ద్వారా ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ మరియు సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి వీడియో లెసన్స్ని మనం అందివ్వబోతున్నాము. ఇందులో భాగంగా నేను మీకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని టీచ్ చేస్తాను. పర్టికులర్గా ఈ సెషన్లో 10th క్లాస్కి సంబంధించినటువంటి ఒక 2-3 ప్రాబ్లమ్స్ని ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది నేను ఈ సెషన్ ద్వారా మీకు అందివ్వబోతున్నాను. పూర్తిగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జనరల్గా ఎవరినైనా అడిగినప్పుడు మీకు ఏది టఫెస్ట్ సబ్జెక్ట్ అని ఎవరినైనా అడిగినప్పుడు ఎక్కువ మంది చెప్పేటువంటి సబ్జెక్ట్గా మ్యాథమెటిక్స్ ఉంటుంది. బట్ నిజానికి ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడం కంటే ఈజీ టాస్క్ వేరే సబ్జెక్ట్స్లో మనం చూడలేం. ఫస్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు థింక్. మనం ఆలోచించాలి. ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ ప్రాసెస్లో భాగంగా ఏ ఫార్ములా యూజ్ చేయాలి, క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాల్సి ఉంటుంది, ఈ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మనం ప్రాబ్లం మొత్తాన్ని బాగా చేయాల్సిన అవసరం లేదు. ఈ సబ్జెక్ట్లో ఉండేటువంటి గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు రాయాలనుకున్నటువంటి సొల్యూషన్ పైన స్టెప్ నుంచే దొరుకుతుంది. సో పైన ఇచ్చినటువంటి ఒక స్టెప్ లేదా స్టేట్మెంట్ని నీట్గా అనలైజ్ చేసుకోగలిగితే నెక్స్ట్ స్టెప్ వస్తుంది. సో దట్ మనం కంప్లీట్ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేయొచ్చు. సో మీకు చాలామంది పిల్లలు ఆల్జీబ్రా, నెక్స్ట్ ట్రిగనామెట్రీ, నెక్స్ట్ జియోమెట్రీ, ఈ చాప్టర్స్ చాలా డిఫికల్ట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. సార్ మేము వీటిని నేర్చుకోలేకపోతున్నాం, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి, వీటిని ఎలా నేర్చుకోవాలి అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సెషన్లో నేను ఆల్జీబ్రాకి సంబంధించినటువంటి పర్టికులర్గా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్కి సంబంధించి 1 or 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ తీసుకుని వాటిని ఎలా సాల్వ్ చేస్తామన్నది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ సెషన్ ద్వారా మీరు ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేటువంటి నాలెడ్జ్ గెయిన్ చేస్తే సో దట్ ఆ నాలెడ్జ్తో మన సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఏపీ తెలంగాణ 2 స్టేట్స్లో ఉండేటువంటి వన్ ఆఫ్ ద కామన్ చాప్టర్స్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. రైట్, ఈ చాప్టర్లో ఎక్కువగా మనకు వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రైట్, నేను తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి 4.1 ఎక్సర్సైజ్లో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ లైక్ 5th ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. రైట్, సేమ్ ప్రాబ్లమే మనకు ఏపీలో 3rd చాప్టర్గా ఉంటుంది. లెట్ మీ షో యూ దట్. 3rd చాప్టర్లో ఎక్సర్సైజ్ 3.1లో ఉంటుంది ఇదే. రైట్, see this. Very good. Right. Exercise 3.1లో ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ ఇంటర్నల్ క్వశ్చన్గా ఉంటుంది. మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనకు గ్రాఫికల్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్ అని మన 10th క్లాస్ కోర్స్లో 3 మెథడ్స్ని ఇచ్చున్నారనమాట. సో ఆ మెథడ్స్ గురించి నేను డీటెయిల్గా లెసన్ మొత్తం డిస్కస్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని మనం ఎలిమినేషన్ మెథడ్ అలాగే సబ్స్టిట్యూషన్ మెథడ్, ఈ 2 మెథడ్స్ ద్వారా ఎలా సాల్వ్ చేస్తాం అనేది డిస్కషన్. ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గివెన్ ఇన్ఫర్మేషన్. 5 pencils అండ్ 7 pens టుగెదర్ కాస్ట్ ₹50 అన్నాడు. ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 2 ఐటమ్స్ ఉన్నాయి, పెన్సిల్స్, పెన్స్. వాటి యొక్క క్వాంటిటీ కూడా ఇచ్చాడు. ఫస్ట్ కేసులో 5 pencils 7 pens అంటున్నారు. ఈ రెండిటి కాస్ట్ కలిపి ₹50 అట.
This is one information, one statement. Whereas 7 pencils and 5 pens together cost rupees 46. 7 pencils, 5 pens. ఈ రెండిటి యొక్క కాస్ట్ 46 రూపీస్ అంటున్నాడు. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ అండ్ దట్ ఆఫ్ 1 పెన్ అన్నది క్వశ్చన్. రైట్, ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చదవండి. ఏముందంటే ఫస్ట్ కేసులో 7 ఫస్ట్ కేసులో 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్. ఈ రెండిటి కాస్ట్ 50 రూపీస్. సెకండ్ కేసులో 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్. ఈ రెండిటి కాస్ట్ 46. అయితే మనం వీటి యొక్క ఇండివిజువల్ కాస్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామన్నది క్వశ్చన్. ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ మనకు 2 అన్నోన్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి we need to assume 2 variables. అందుకే ఈ పర్టికులర్ చాప్టర్ మనకు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనేటువంటి చాప్టర్ అనమాట. 2 అన్నోన్ థింగ్స్ ప్లేస్లో మనం లెటర్స్ని తీసుకోవడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఎక్స్ అండ్ వై లెటర్స్ని తీసుకుంటూ ఉంటాం. ఓకే సార్, ఈ సొల్యూషన్ ఎలా అనేది ఒకసారి మనం చూసినట్టయితే, లెట్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్, the cost of each pencil is equals to rupees x అనుకుందాం. ఇది మన అజంప్షన్ కాబట్టి లెట్ అనేటువంటి వర్డ్ యూస్ చేశాను. అలాగే అనదర్ ఆబ్జెక్ట్ ఏముంది, పెన్ అన్నమాట. సో ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ ఈజ్ రూపీస్ వై అనుకుందాం. ఇప్పుడు కేస్ 1 ఇచ్చాడు. ఫస్ట్ కేసులో ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఒకసారి చూసినట్టయితే, కాస్ట్ ఆఫ్ 5 pencils, 7 pens together 50 rupees అంటున్నాడు. కాస్ట్ ఆఫ్ 5 pencils and 7 pens is equals to rupees 50. మనం ఈ ఇన్ఫర్మేషన్ని ఈక్వేషన్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి, ఈక్వేషన్ ఫామ్లో రాయాలి. అబ్జర్వ్ చేయండి, కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ x రూపీస్ అయితే అలాంటివి 5 పెన్సిల్స్ ఉన్నాయంట. ఏమవుతుంది, 5x రూపీస్ అవుతుంది. అలాగే కాస్ట్ ఆఫ్ 1 పెన్ ఈజ్ y రూపీస్. అప్పుడు 7 పెన్స్ కాస్ట్ ఏమవుతాయి, 7y రూపీస్ అవుతుంది. అండ్ ఈ రెండిటి యొక్క సమ్ 50కి ఈక్వల్ అనమాట. దేర్ఫోర్ 5x, దిస్ ఈజ్ కాస్ట్ ఆఫ్ 5 పెన్సిల్స్, ప్లస్ 7y, దిస్ ఈజ్ కాస్ట్ ఆఫ్ 7 పెన్స్, టుగెదర్ 50 రూపీస్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. It is a linear equation in 2 variables. 2 variables ఎందుకు యూజ్ చేస్తున్నామంటే 2 అన్నోన్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ సెకండ్ కేస్ చూద్దాం. కేస్ 2 చూద్దాం. ఏంటి కేస్ 2లో కాస్ట్ ఆఫ్ 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్ టుగెదర్ రూపీస్ 46. 7 పెన్సిల్స్, 5 పెన్స్, ఈ రెండిటి కాస్ట్ కలిపి 46 అంటున్నారు. సో ఇక్కడ కూడా ఈక్వేషన్ ఎలా రాయొచ్చు చెప్పండి. 7 పెన్సిల్స్ కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ x రూపీస్ అయితే 7 పెన్సిల్స్ కాస్ట్ 7x రూపీస్ అవుతుంది. ఓకే, అండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ కాస్ట్ y రూపీస్ అయితే 5 పెన్స్ కాస్ట్ 5y అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 46. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. నౌ వి గాట్ 2 ఈక్వేషన్స్. ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఈక్వేషన్ ఫామ్లోకి కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి మన 10th క్లాస్ కోర్స్లో దే హావ్ గివెన్ 3 మెథడ్స్. వన్ ఈజ్ గ్రాఫికల్ మెథడ్, అనదర్ వన్ ఈజ్ ఎలిమినేషన్ మెథడ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో గ్రాఫికల్ మెథడ్లో సాల్వ్ చేయాలంటే మనం దీన్ని గ్రాఫ్ షీట్ పైన ఎక్స్ప్లెయిన్ చేయాలి. అఫ్ కోర్స్ నేను మన వీడియోస్లో, ఛానల్ యొక్క వీడియోస్లో డీటెయిల్గా గ్రాఫ్ని చూపిస్తూ గ్రాఫ్లో డ్రా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పర్టికులర్ సెషన్లో మనం ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, ఈ రెండింటిని చూద్దాం. ఈ 2 మెథడ్స్ని ఎంత ఈజీగా యూజ్ చేస్తూ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామన్నది చూద్దాం. రైట్, సో ఫస్ట్ నెంబర్ 1 ఎలిమినేషన్ మెథడ్. ఇంకొక విషయం, మనం ఈ ఎలిమినేషన్ మెథడ్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్, ఈ 2 మెథడ్స్ని ఆల్జీబ్రాయిక్ మెథడ్స్ అని పిలుస్తాం అనమాట. సో ఎలిమినేషన్ మెథడ్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్స్ us, ఆ పేరులోనే ఉంది, ఎలిమినేట్ చేయాలి అంటే రిమూవ్ చేయాలి. ఇక్కడ 2 అన్నోన్ థింగ్స్ ఉన్నాయి, x, y.
ఎక్స్ అనే వేరియబుల్ని కానీ ఎక్స్ అనే లెటర్స్ని కానీ వై అనే లెటర్స్ని కానీ ఎలిమినేట్ చేయాలి బై ద ఆపరేషన్స్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. అంటే ఈ టూ ఈక్వేషన్స్ని యాడ్ చేయడం ద్వారా కానీ లేదా సబ్ట్రాక్షన్ చేయడం ద్వారా కానీ ఏదో ఒక లెటర్ని ఎలిమినేట్ చేయాలి. సరే, ఫస్ట్ ఎక్స్ టర్మ్స్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 5x 7x ఎక్స్ టర్మ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఒక ఈక్వేషన్లో జస్ట్ 5x టర్మ్స్ ఉన్నాయి, ఇంకొక ఈక్వేషన్లో 7x టర్మ్స్ ఉన్నాయి. యాడ్ చేస్తే 12x అవుతుంది, సబ్ట్రాక్షన్ చేసినా 2x మిగులుతుంది. అంటే ఎక్స్ అనే లెటర్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. పోనీ వై లెటర్స్ చూస్తే వై కేస్ కూడా అంతే, పైన 7y కింద 5. అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఏదో ఒక లెటర్ ఎలిమినేట్ అయ్యే స్కోప్ లేదు. దీనికోసం మనం ఏం చేయాలంటే ఎయిదర్ ఎక్స్ అనే లెటర్ని కానీ వై అనే లెటర్ని కానీ సేమ్ వచ్చేలాగా రాసుకోవాలి. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే చూడండి, ఫస్ట్ ఈక్వేషన్లో లెట్స్ సే ఎక్స్ టర్మ్స్ని సేమ్ వచ్చేలాగా రాసుకోవాలి అనుకుందాం. ఇక్కడ 5x 7x ఉంది. డూ వన్ థింగ్, హియర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 7 కదా, ఈ 7 అనే నెంబర్తో ఎంటైర్ ఫస్ట్ ఈక్వేషన్ని మల్టిప్లై చేయండి. ఈక్వేషన్ 1 ఇంటూ 7 చేయండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ 7తో ఎంటైర్ ఈక్వేషన్లో ఉన్న కంప్లీట్ అన్ని టర్మ్స్ని 5 7s 35x ప్లస్ 7 7s 49y is equals to 7 5s 750s 350. నేను ఏం చేశానంటే ఎంటైర్ ఫస్ట్ ఈక్వేషన్ని ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అనేటువంటి 7తో మల్టిప్లై చేశాను. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ మొత్తాన్ని ఇక్కడున్న కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్తో మల్టిప్లై చేద్దాం. ఈక్వేషన్ 2 times 5 దట్ ఇంప్లైస్, అప్పుడు ఏమవుతుంది చూడండి, 7x into 5 35x ప్లస్ 5 into 5y 25y is equals to 46 into 5. సో 46ని 5తో డివైడ్ చేసినట్టయితే 5తో మల్టిప్లై చేసినట్టయితే 40 into 5 200, 6 into 5 30, 230 అవుతుంది. సో దిస్ ఈస్ 230. ఇక్కడ 2 ఈక్వేషన్స్కి ఈక్వివాలెంట్ ఈక్వేషన్స్ రాసామన్నమాట మనం. ఓకే, ఎక్స్ టర్మ్స్ సేమ్ ఉన్నాయి, వచ్చేసాయి. ఇప్పుడు ప్లస్ 35x ఉంది కదమ్మా, మనం సబ్ట్రాక్షన్ చేయడం ద్వారా ఈ సెకండ్ ఈక్వేషన్ యొక్క సింబల్స్ చేంజ్ అయిపోతాయి. ఓకే, సో ప్లస్ 35x మైనస్ 35x క్యాన్సిల్ అయిపోతుంది. 49y మైనస్ 25y, 49 నుంచి 25ని సబ్ట్రాక్ట్ చేసినట్టయితే we will left with 24y. అలాగే 350 మైనస్ 230 we will get 120. రైట్, నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఇక్కడ y వాల్యూ మాత్రమే కావాలి. ఇంటూ 24 ఉంది కదా, దీన్ని మనం RHSకి సెండ్ చేద్దాం. లెట్ us transpose y వాల్యూ టు అదర్ సైడ్. 120 డివైడెడ్ బై 24. డూ క్యాన్సిలేషన్. డైరెక్ట్గా 24 టేబుల్తోనే చేయొచ్చు. 24 1s 24, 24 2s 48, 24 3s 72, 24 4s 96, 24 5s 120. లేదు మనకి 24 టేబుల్ రాలేదనుకోండి, స్మాల్ నెంబర్స్తో లైక్ 6తో డివైడ్ చేయండి. చూడండి, 6 4s 24, 6 20s 120, 4 1s 4 5s. ఓవరాల్గా మనకు y వాల్యూ వచ్చేసింది. y ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు ఈ y వాల్యూని ఎయిదర్ ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. రైట్, సబ్స్టిట్యూట్ y is equals to 5 in equation 1. You take any one equation, either first or second, ఏదైనా తీసుకోండి పర్లేదు. Look at first equation. 5x ప్లస్ 7y, y ప్లేస్లో 5ని రీప్లేస్ చేయడం అనమాట. సబ్స్టిట్యూషన్ అంటే అదే, ఒక లెటర్ ప్లేస్లో ఒక నంబర్ని రాయటం. నెక్స్ట్ 5x ప్లస్ 7 5s 35 is equals to 50. 5x is equals to 35ని అదర్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 35.
5x is equals to 50 minus 35, 15. X is equals to 15 divided by 5. 5 ones, 5 threes. So x is equals to 3. This is the value of x and the cost of each pencil. చాలా మంది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫండమెంటల్స్ ఫౌండేషన్ లేని వాళ్ళు అసలు ఈ ప్రొసీజర్ ఎందుకు చేయాలి, ఎలా చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం అని డౌట్ రైజ్ చేస్తూ ఉంటారు. ఏం లేదమ్మా, ఇక్కడ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్లో అన్నోన్ లెటర్ మనకి తెలియని వాల్యూ ఏంటంటే ఎక్స్. ఆ ఎక్స్ని కాకుండా ఆ ఎక్స్ని తప్ప రిమైనింగ్ అన్నిటినీ ఈక్వల్స్ అటువైపుకి సెండ్ చేయాలి. సో 5xని అలాగే రాశాను. ఈ +35ని అటు సైడ్ సెండ్ చేస్తే -35 అవుతుంది. మనం లోయర్ క్లాసెస్లో 6th 7th క్లాసెస్లో బ్యాలెన్సింగ్ మెథడ్ అనే ఒకటి నేర్చుకున్నాం, ట్రాన్స్పోజిషన్ మెథడ్ అని ఒకటి నేర్చుకున్నాం. ఇది ట్రాన్స్పోజిషన్ మెథడ్ అన్నమాట. బ్యాలెన్సింగ్ మెథడ్లో కూడా బోత్ సైడ్స్ సేమ్ ఆపరేషన్ చేయడం ద్వారా చేయడం జరుగుతుంది. ఓకే, సో x is equals to 3. ఇలా కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్, కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ వస్తుంది. సో దేర్ఫోర్ ఫైనల్గా మనం రాసేసేది ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ is equals to ₹3. కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ is equals to ₹5. ఒక్కసారి మన సొల్యూషన్ని క్రాస్ చెక్ చేసుకున్నాం, రైట్? దట్స్ వెరీ గుడ్ హ్యాబిట్ అనమాట. వచ్చిన సొల్యూషన్ కరెక్టా రాంగా అని చెక్ చేసుకోవడం కూడా బెటర్, రైట్? ఫస్ట్ కేసు ఏంటి, 5 పెన్సిల్స్ అన్నాడు. 5 times ఈచ్ పెన్సిల్ కాస్ట్ ₹3 కదా. అలాగే 7 పెన్స్ అన్నాడు. 7 times ఈచ్ పెన్ కాస్ట్ ₹5. 5 3s are 15, 7 5s are 35. 15 plus 35, ₹50. ఎస్, ఫస్ట్ కేసులో మనం పే చేయాల్సిన అమౌంట్ 50, టాలీడ్, కరెక్టే. సెకండ్ కేసు చూద్దాం. సెకండ్ కేసులో 7 పెన్సిల్స్ అన్నారు. సో 7 into 3 ప్లస్ 5 పెన్స్ అన్నారు. 5 into 5. 7 3s 21 ప్లస్ 5 5s 25. 21 ప్లస్ 25 46. ఎస్, ఈ సొల్యూషన్ అనేది 3,5 అంటే x వాల్యూ 3, y వాల్యూ 5 అనే ఈ పర్టికులర్ సొల్యూషన్ బోత్ కేసెస్ని సాటిస్ఫై చేసింది కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు ఇవే ఈక్వేషన్స్ని మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా చేద్దాం. జనరల్గా ఎలిమినేషన్ మెథడ్ అనేది లిటిల్ ఈజియర్ దాన్ సబ్స్టిట్యూషన్ మెథడ్. చాలా మంది సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కూడా బేసిక్ ట్రాన్స్పోజిషన్స్, బేసిక్ రూల్స్ తెలియకపోవడం వల్ల, రైట్? ఐ విల్ టెల్. సబ్స్టిట్యూషన్ మెథడ్ పేర్లోనే ఉంది. సబ్స్టిట్యూట్ అంటే ఏంటి? జనరల్గా మనం ఈ వర్డ్ని గేమ్స్లో చూస్తూ ఉంటాం. సబ్స్టిట్యూట్ ఫీల్డర్, క్రికెట్లో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ అని, అలాగే కబడ్డీ కానీ, ఫుట్బాల్ కానీ, హాకీలో కానీ ఈ సబ్స్టిట్యూషన్ అనేటువంటి వర్డ్ వింటూ ఉంటాం. ఏం లేదమ్మా, ఒకరి ప్లేస్లో ఇంకొకరు. సబ్స్టిట్యూట్ ఫీల్డర్ అంటే ఎవరమ్మా? ఎవరైనా గేమ్లో ఇంజ్యూర్ అయితే వాళ్ళ ప్లేస్, వాళ్ళు పూర్తిగా గేమ్ నుంచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళ ప్లేస్లో ఇంకొకరు వచ్చి జాయిన్ అవుతారు, యాడ్ అవుతారు, గేమ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనకు 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదండి. ఏవేవి? 5x ప్లస్ 7y is equals to 50. This is equation 1. 7x plus 5y is equals to 46. This is equation 2. ఈ 2 ఈక్వేషన్స్లో ఏదో ఒక ఈక్వేషన్ని తీసుకోండి, either ఫస్ట్ ఆర్ సెకండ్ ఈక్వేషన్స్లో ఏదో ఒకటి తీసుకుని ఎక్స్ అనే లెటర్ని కానీ వై అనే లెటర్ని కానీ సబ్జెక్ట్గా రాసుకోవాలి, రైట్? అంటే ఏంటి, ఎక్స్ని కంప్లీట్గా వై టర్మ్స్లో చెప్పగలగాలి, లేదా వైని కంప్లీట్గా ఎక్స్ టర్మ్స్లో చెప్పగలగాలి. ఐ టేక్ ఫస్ట్ ఈక్వేషన్, రైట్? ఏ ఈక్వేషన్ తీసుకున్నా కూడా ప్రొసీజర్ అయితే ఇదే, రైట్? ఫస్ట్ ఈక్వేషన్, ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ లెట్ us write ఈక్వేషన్ 5x plus 7y is equals to 50. ఈ సింబల్ని మనం ఇంప్లాయిస్ అని పిలుస్తాం. అంటే మనం రాయబోయేటువంటి స్టెప్ ఇక్కడ నుంచి వచ్చింది. ఈ ఈక్వేషన్ 1 నుంచి ఇది రాసుకున్నాం. సో ఇక్కడ అగైన్ వీ కెన్ యూజ్ ఇంప్లాయిస్. ఈక్వాలిటీ సింబల్ యూజ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఇంప్లాయిస్ వాడాలి. ఈవెన్ ప్రీవియస్ మెథడ్లో కూడా ఇంప్లాయిస్ నోట్ చేసుకోండి, రైట్? ఎక్స్ లేదా వై ఏదైనా ఒక లెటర్ని ఇటువైపు ఉంచి అదర్ లెటర్ని, ఇంకొక లెటర్ని అదర్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయాలి. లెట్ us take 5x. Send plus y to other side, it becomes -7. plus 7yని అటువైపు సెండ్ చేస్తే -7y. నెక్స్ట్ ఇక్కడ మనకి x మాత్రమే కావాలి. ఇంటూ 5ని కూడా అటువైపు సెండ్ చేద్దాం. 50 - 7y డివైడెడ్ బై 5 అవుతుంది.
లెట్స్ టేక్ దిస్ యాజ్ థర్డ్ ఈక్వేషన్. ఇక్కడ బేసిక్స్ పైన ఐడియా లేని ఇంకొద్ది మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ క్యాన్సిలేషన్ చేస్తూ ఉంటారు. 5 1s 5, 5 10s 50. సార్ వీ కెన్ క్యాన్సిల్ దెమ్ అని చేయకూడదు, ఎందుకంటే పక్కన 7y ఉంది. -7yకి కూడా ఇది డివైడ్ చేయాలి, -7yని కూడా ఇది డివైడ్ చేయాలి. ఓన్లీ 50తో మాత్రమే డివిజన్ చేసేది కాదు ఇది, ఓకేనా? టోటల్గా 50 - 7y అనే మొత్తం రిజల్ట్ని 5తో డివైడ్ చేయాలి. రైట్, ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని చూడండి, ఎక్స్ని మనం వైలలో రాసాం. ఈ ఎక్స్ వాల్యూని అదర్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట. సబ్స్టిట్యూట్ x is equals to 50 - 7y by 5 in equation 2. సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ కనిపించిన చోటల్లా దీన్ని రీప్లేస్ చేయాలన్నమాట. అప్పుడు ఈక్వేషన్ 2 ఎలా మారిపోతుందో చూడండి. 7x అన్నాడు, ఫస్ట్ ఈక్వేషన్ రాస్తాను. 7x + 5y is equals to 46. దట్ ఇంప్లైస్ 7x అన్నారు, x ప్లేస్లో దీన్ని రాయాలి. 50 - 7y divided by 5 plus 5y is equals to 46. అంటే మనం కంప్లీట్గా ఈ ఈక్వేషన్ని y అనే లెటర్స్లోకి మార్చేస్తాం. ఇప్పుడు చూడండి, 7 × 50 350 minus 7 × 7y 49y divided by 5 plus 5y is equals to 46. జస్ట్ ఈ 7తో దీని రెండింటిని మల్టిప్లై చేశాం. రైట్, నెక్స్ట్ చూడండి, ఇక డివైడెడ్ బై 1 ఉన్నట్టు. ఇది కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎందుకంటే బేసిక్స్ ఐడియా లేక. 2 ఫ్రాక్షన్స్ని యాడ్ చేసే మెథడ్ మనం లోయర్ క్లాసెస్లో లైక్ 3rd 4th 5th 6thలోనే నేర్చుకుంటారు. 2 ఫ్రాక్షన్స్ని జనరల్గా ఎల్సిఎం తీసుకుంటూ ఉంటాం డినామినేటర్స్కి. ఇలా చేయొచ్చు, డినామినేటర్స్ని మల్టిప్లై చేయండి, దెన్ డూ క్రాస్ మల్టిప్లికేషన్. a × d ad ప్లస్ b × c bc. సబ్ట్రాక్షన్కి అయినా ఇంతే, అడిషన్ సబ్ట్రాక్షన్ని ఈ విధంగా చేస్తాం అన్నమాట. రైట్, చూద్దాం. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, ఈ 1తో దీన్ని, దీంతో దాన్ని. రైట్, సో డినామినేటర్ ఏమవుతుంది కంప్లీట్గా 5. 1 × 350 - 49y ప్లస్ ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 × 5y 25y is equals to 46. ఓకే, సో సెండ్ డినామినేటర్ టు అదర్ సైడ్. ఈ డివైడెడ్ బై 5 అటు సైడ్ వెళ్తే ఇంటూ 5 అవుతుంది, 46 × 5. ఇక్కడ 350 - 49y ప్లస్ 25y. ఇది కూడా చాలా మంది బేసిక్స్ ఐడియా లేకనే మిస్టేక్ చేస్తూ ఉంటారు. -49y ప్లస్ 25y. చిల్డ్రన్, మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండిటికి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి, ఒకటి పాజిటివ్ ఇంకొకటి నెగిటివ్. రైట్, ఈ సిచ్యువేషన్లో మనం డిఫరెన్స్ తీసుకోవాలి. 49 నుంచి 25ని సబ్ట్రాక్ట్ చేస్తే 24y అండ్ గ్రేటర్ నెంబర్కి నెగిటివ్ సైన్ ఉంది, దాన్ని ప్లేస్ చేయాలి. అంటే ఓవరాల్గా -24y అవుతుంది. రైట్, ఇప్పుడు చూడండి, 350 - 24y is equals to 46 × 5 230. ఓకే, సో ఈ 350ని కూడా అటువైపు సెండ్ చేస్తే, బికాస్ అవర్ ఎయిమ్ ఈస్ టు ఫైండ్ y వాల్యూ, yని కనుక్కోవాలి. సో -24y is equals to 230 - 350. సో -24y is equals to, ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ చేస్తే we will get -120. ఇప్పుడు చూడండి, బోత్ సైడ్స్ మనం నెగిటివ్ సైడ్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఆ y is equals to 24ని అటువైపు సెండ్ చేస్తే డివైడెడ్ బై 24 1s 24 5s. సో y వాల్యూ ఈజ్ 5. ఇప్పుడు ఈ y వాల్యూని ఈ థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి, సో దట్ we will get x. సబ్స్టిట్యూట్ y equals to 5 in equation 3. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. x is equals to 50 - 7 × 5 divided by 5. So 50 - 35 divided by 5. So 15 divided by 5. 5 1s 5 3s. X value is 3. So what is cost of each pencil అంటే 3 rupees. ఇలా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేసినా we will get సేమ్ ఆన్సర్ అన్నమాట. ఓకే చిల్డ్రన్, ట్రై టు అండర్స్టాండ్ ప్రొసీజర్ ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్లో మనం ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాల్సింది
ప్రొసీజర్కి పర్టికులర్ ప్రాబ్లంకి కాదు. సో ప్రాబ్లమ్స్ ఎన్నైనా ఫ్రేమ్ చేయొచ్చు. మనకు వన్స్ ప్రొసీజర్ ఐడియా ఉంటే ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా కాన్ఫిడెంట్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం. చాలామంది ఇది డిఫికల్ట్ అని ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి నేను ఈ ప్రాబ్లమ్ని చూస్ చేసుకున్నాను. చిల్డ్రన్, యూ నీడ్ టు రిమెంబర్ వన్ థింగ్. ఏదైనా ఒక ప్రాబ్లమ్ని ఫస్ట్ కేసులోనే కంప్లీట్గా అర్థం కాకపోవచ్చు, బట్ యూ కెన్ అండర్స్టాండ్ అ లిటిల్, అట్లీస్ట్ వన్ స్టెప్ అయినా అర్థమవుతుంది కదా. సెకండ్ టైం చేయండి, యూ కుడ్ గెట్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకొద్దిగా అర్థమవుతుంది. థర్డ్ టైం చేయండి, కొద్దిగా క్లారిటీ రావచ్చు. ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, అట్లీస్ట్ 10th టైం చేసినా కూడా నీకు ప్రాబ్లం రాకుండా పోతుందా? నథింగ్. నువ్వు డెఫినెట్గా అర్థం చేసుకోగలవు. ఓన్లీ ద థింగ్ ఈస్ యూ నీడ్ టు డూ మోర్ ప్రాక్టీస్. అండ్ వన్ మోర్ గుడ్ స్ట్రాటజీ ఏంటి అంటే, మీరు వన్స్ నేర్చుకున్న తర్వాత యూ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు అదర్స్. ఈ స్టెప్ ఎలా వచ్చింది, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తున్నామని మీరు ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగినట్టయితే అక్కడ కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఈ పర్టికులర్ స్టెప్లో మనం ఏం చేంజెస్ అప్లై చేసామనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడమే సబ్జెక్ట్ నేర్చుకోవడం. వెరీ ఈజీ. Whereas you cannot find this type of flexibility in other subjects. వేరే సబ్జెక్ట్స్లో ఈ ఫ్లెక్సిబిలిటీ మీకు కనిపించకపోవచ్చు. ఇలా ఎప్పుడైనా సరే కంటెంట్ని అర్థం చేసుకొని చదివినట్టయితే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. వన్స్ మనం ఒక చాప్టర్ని కాన్ఫిడెంట్గా నేర్చుకోగలిగితే విత్ దాని హెల్ప్తో ఈ అదర్ చాప్టర్స్, ఇంకా డిఫికల్ట్ అనుకునే ఏ చాప్టర్స్ ఇచ్చినా కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో హోప్ యు గాట్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో వర్క్ చేయండి, డెఫినెట్గా సక్సెస్ మీకు వస్తుంది. ప్రతిదీ మీరు అచీవ్ చేయగలరు. సో అనదర్ సెషన్లో ఇంకొక ప్రాబ్లంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.